ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 1 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం మత్తయి సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? వ్యాఖ్యాన అంశం: ఆయన క్రీస్తు దైవత్వం. 2, క్రీస్తు దైవత్వమునకు క్రొత్త నిబంధన సాక్ష్యం. 3వ భాగం. వ్యాఖ్యాన అంశం: ఆయన క్రీస్తు దైవత్వం. 2, క్రీస్తు దైవత్వమునకు క్రొత్త నిబంధన సాక్ష్యం. 3వ భాగం. వ్యాఖ్యానం: నజరేతువాడైన యేసు ఈ లోకంలో తన సేవ చేసి ముగించిన తరువాత ఇప్పుడు మనం ఆయన్ను ప్రభువైన యేసు క్రీస్తు అని పిలుస్తున్నాం. ఆయన నిజమైన దేవునిలో నిజమైన దేవుడు అని రూఢిగా చెప్పబడి ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు యెషయా రక్షణ ప్రవచనాన్ని సూచిస్తూ రక్షణ యెహోవా దేవునిలోనే కనుగొన్నాడు. యెషయా 25-23 వచనం ఎత్తి చూపుతూ, నా ఎదుట ప్రతి మోకాలును వంగును అని, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయునని నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థం కానేరదు. రోమపత్రిక 14:11లో ఈ వాగ్దానం క్రీస్తుతో సంబంధపరుస్తూ ఉన్నాడు. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకోనట్లను దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించను అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9-11 చూస్తున్నాం. ప్రధాన కాపరి అయిన క్రీస్తు యేసు ప్రత్యక్షమైనప్పుడు మందను నమ్మకంగా కాయి వారికి ఆయన వాడబారని మహిమ కిరీటం ఇస్తాడు అని 1 పేతురు పత్రిక 5:4లో చూస్తున్నాం. అపొస్తలుడైన పేతురు ఆ విధంగా చెబుతుంటే, ఇప్పుడు ఆయన పరలోక సంబంధమైన అధికారం కలవాడై తండ్రి యొక్క కుడి పార్శ్వాన ఉన్నాడు. ఆయన్ను గూర్చి ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వన ఉన్నాడు అని 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 22లో పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు. అట్టి విశేషమైన అధికారం దేవుని సంబంధమైంది. అపొస్తలుడైన యోహాను బైబిల్లోని చివరి పుస్తకంలో యేసు క్రీస్తుని గూర్చి నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడును, భూపతులకు అధిపతి అని 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు. అంతేకాదు, యోహాను ఆయనను చూచి చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి ఆయన ఎలాగూ చెప్పగా వినెను, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడని ఉన్నాను అని 1వ అధ్యాయం 17-18 వచనాల్లో అంటున్నాడు. ఆ యోహానే యేసు క్రీస్తు కాడు అని చెప్పువాడు తప్ప అబద్ధికుడెవడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 22-23 వచనాలు. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెను అని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడు అని ఎరుగుదము. మనం దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని వ్రాస్తున్నాడు 1 యోహాను పత్రిక 5:20లో. అపొస్తలులు వ్రాసిన పవిత్ర వాక్యాల అధికారాన్ని బట్టి క్రీస్తు దైవత్వం బైబిల్ సత్యం అని ధృవపరుస్తున్నాం. అయినను దేవుని కంటే తక్కువనిగా ఎంచటం ఆయన వ్యక్తిత్వాన్ని అగౌరవపరచడం అవుతుంది. అంతేకాదు, దేవుని అభివృద్ధిని చేయటం అవుతుంది. స్వనాశనం అను అపాయములు పడటం కూడా అవుతుంది. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని యందు విశ్వాసముంచని వాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత అతని మీద నిలిచి ఉండును అని యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో చూస్తున్నాం. తరువాయి భాగం రేపటి సంచికలో. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.